ముందుగా మీ అందరికి మిరకల్ మైండ్స్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పిల్లలు మీరు ఏదన్నా టాస్క్ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోతున్నారా? మీరు పిలిచినప్పుడు పలకకుండా ఉంటున్నారా? మీరు ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ ని కింద నేల మీద పడేయటం కానీ చేస్తున్నారా? ఒక యాక్టివిటీని చేద్దామని కూర్చోపెట్టినప్పుడు అక్కడ ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేయటము, వేరే వేరే యాక్టివిటీస్ లోకి ఇన్వాల్వ్ అవడం చేస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నట్టయితే మీ పిల్లలు ఎస్కేప్ కోరుకుంటున్నారు. ఎస్కేప్ ని ఫంక్షన్ గా చూపిస్తున్నారు. ఆ ఎస్కేప్ నుంచి పిల్లల్ని నార్మల్ బిహేవియర్ లోకి మార్చొచ్చు. పిల్లలకు ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు మేబీ ఆ యాక్టివిటీ ఇంట్రెస్టింగ్ గా లేకపోవచ్చు, వాళ్ళకి అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యాథ్ ప్రాబ్లం నేర్పిద్దాం అనుకుంటున్నారు, కౌంటింగ్ అనుకుందాం, 1 to 10 కౌంటింగ్, వాళ్ళకి ఇష్టమైనవి అవి అక్కడ పెట్టి అరేంజ్ చేసి మీరు నాన్న ఇప్పుడు కౌంట్ చేద్దామా 1 2 అని అలా కౌంటింగ్ ని మీరు ప్రారంభించవచ్చు. లేదా 1 to 10 వాళ్ళు కౌంట్ చేయలేకపోతే 1 to 3 1 to 5 1 to 7 అలా మెల్లిగా కౌంటింగ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది టాస్క్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఫుడ్ ఐటమ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా లేని ఫుడ్ మీరు పెట్టాలి, అది హెల్త్ కి మంచిది అనుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా పక్కన ఉంచుకోండి. ఇష్టం లేని ఫుడ్ చూపిస్తూనే నువ్వు ఈ చిన్న బైట్ తీసుకుంటే ఈ పెద్ద బైట్ నువ్వు తినొచ్చు అని వాళ్ళకి చూపించినట్టయితే వాళ్ళు మోటివేట్ అయ్యి ఇది సరే, ఇది చిన్న బైట్ తినేస్తే నాకు ఆ పెద్ద బైట్ వస్తుంది కదా, నాకు ఇష్టమైంది అని చెప్పి వాళ్ళు అది తినటం స్టార్ట్ చేస్తారు. సో ఇలాగా ఆ యాక్టివిటీస్ కానీ ఫుడ్ ని కానీ మోడిఫై చేసుకుంటూ గనక స్టెప్ వైజ్ గా వెళ్తున్నట్టయితే పిల్లలు ఎస్కేప్ అనే బిహేవియర్ ని తగ్గించి వాళ్ళు ఫోకస్డ్ గా ఉంటారు. ఇంకా మీకు ఫర్దర్ గా ఇంకా డీటెయిల్డ్ గా కావాలి అనుకుంటే గనక ట్యూన్ ఇన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.